ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఏదైతే మనం జన్మజాతకాన్ని చూసుకున్నప్పుడు జన్మజాతకంలో ఉండే ఫలితాలు వేరుగా ఉంటాయి, గోచారీత్యా చెప్పబడే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఎప్పుడు కూడా నేము, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అలానే తీసుకొని దాన్ని క్యాలిక్యులేషన్ చేసి జాతకాన్ని చెప్పటం విధానం అనేది మనం జన్మజాతకం అంటాం. అంటే గోచారం వేరు. ఎప్పుడు కూడా గ్రహాలు మారుతున్న దాన్ని గోచారం అంటాం. ఒక బర్త్ చార్ట్ని 16 లగ్న కుండళ్ళు ఎనాలిసిస్ చేసి చెప్పటం అనేది వేరుగా ఉంటుంది. అది రాశిచక్రమని, భావచక్రమని, నవాంశమని, దశమాంశమని, త్రింశాంశమని, కవేదాంశమని, అలానే హోరా, ద్రేకాణం ఇలాంటి 16 లగ్న కుండళ్ళనే ఉంటాయి. అలానే దశలు, అంతర్దశలు అంటే ఏ దశలు అనేది వాళ్ళకి యోగిస్తుంది, ఏ దశల్లో యోగించదు. అలానే ఏ గ్రహాలు ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఒక లగ్నాన్ని మనం అనుసరించేటప్పుడు తనుభావమని, ధనభావమని, తృతీయ భావమని, సోదర భావమని, అలానే చతుర్థ భావమని, పంచమ భావమని, సంతాన భావమని ఇలాంటి భావాలు అనేవి మనకు 12 భావాలు చెప్పబడింది. ఈ 12 భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ భావాధిపతులు, ఆ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ రాశ్యాధిపతులు ఎక్కడున్నారు, వారి యొక్క దృష్టి ఏంటి, ఏ దశలు జరుగుతున్నాయి, ఏ రకంగా దోషాలు అనేవి జాతకపరంగా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా జన్మజాతకం అన్నంత ప్రయారిటీ గోచారం అనేది ఉండదు. కాబట్టి మన జన్మజాతకాన్ని చూసుకొని మన లగ్నాన్ని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసి ఎన్ని డిగ్రీల్లో గ్రహాలు ఉన్నారనేది మనం అనాలిసిస్ చేస్తే జీవితం అనేది, లైఫ్ అనేది మన పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ముఖ్య పాత్ర ద్వాదశ లగ్నాల యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ లగ్నాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ లగ్నాల నుంచి ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు ఏంటి, వాటి యొక్క దృష్టి ఏంటి, మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మనకి దశలు కలిసి రాకపోయినా అంతర్దశలు వస్తూ ఉంటాయి. అంతర్దశల్లో ఏదైతే మనకి కొన్ని దశలు అనుకుంటాం, ప్రతి లగ్నానికి కొన్ని దశలు శుభత్వాన్ని ఇస్తుందని అనుకుంటాం. ఆ దశలు జీవితంలో కొంతమందికి రావు, 1-2 దశలే వస్తుంటాయి. కొంతమందికి ఒక దశే వస్తుంది, కొంతమంది 2 దశలు వస్తాయి, కొంతమంది 3 దశలు వస్తాయి. 3 దశలతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ దశలు రాకపోయినా అంతర్దశలు వస్తుంటాయి. అంటే ఆ గ్రహాలకు సంబంధించిన అంతర్దశలు వచ్చినప్పుడు కూడా మనకు సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అదొకటి. కొన్ని లగ్నాలకి ఏంటంటే ఆ దశలు అనేవి చెడు దశలు వస్తుంటాయి. ఈ గ్రహాలు చెడు దశలు వచ్చే అవకాశం ఉందని నేను చెప్పినప్పుడు ఆ అంతర్దశల్లో చెడు అంతర్దశలు ఉంటాయి. ఆ చెడు అంతర్దశల్లో వచ్చినప్పుడు కూడా ఉదాహరణకి ఒక లగ్నానికి, ఉదాహరణకి మేషలగ్నానికి ఉదాహరణకి కుజుడు మహర్దశ బాగా కలిసి వస్తుందని నేను చెప్పా. కానీ వాళ్ళ జీవితంలో వచ్చేటప్పటికల్లా కుజ మహర్దశ వస్తుంది. వచ్చిన తర్వాత కుజుడిలో చెడు అంతర్దశ వస్తుంది. అప్పుడు ఫలితం అనేది మధ్య రకంగా ఉంటుందని మనం బేరీజ్ వేసుకోవాలి. అందువల్ల అక్కడ కుజుడే అంతర్దశ వస్తుంది, చెడు దశ వస్తుంది. ఉదాహరణకి చెడు దశ ఒకటి వచ్చింది అనుకుంటా, కుజుడు అంతర్దశలో అది కూడా మధ్య రకంగా ఉంటుంది. అంటే మనకి శుభత్వాన్నిచ్చే మహర్దశ వచ్చినా, శుభత్వాన్నిచ్చే అంతర్దశ వచ్చినా మనకి మంచి ఫలితాన్ని వస్తాయి. అలానే ఇక్కడ ఏదైతే ఆ మహర్దశ అనేది మనకు కలిసి రాదో, ఆ మహర్దశ కలిసి రాకపోయినా అంతర్దశ కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటే మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది. కాబట్టి లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. ద్వాదశ లగ్నాల్లో 12వ లగ్నమైన మీన లగ్నాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మీన లగ్నం వాళ్ళకి ఏ దశలు కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీన లగ్నంలో జన్మించిన వాళ్ళకి గురు మహర్దశ, అలానే చంద్ర మహర్దశ, అలానే కుజ మహర్దశలు బాగా కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. మీన లగ్నంలో జన్మించిన వాళ్ళందరికీ కూడా లగ్నాధిపతి గురు మహర్దశ జరుగుతున్నా, గురు అంతర్దశ జరుగుతున్నా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధనాన్ని ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ చెందటం ఒకటి, అప్పులు రావటం, బ్యాంకు లోన్లు తీసుకోవటం, నూతన వ్యాపారాలు, నూతనమైన పంథాల్లోకి ముందుకు వెళ్ళటం, విద్యార్థులకి మంచి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉండటం, ఆరోగ్యకరంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే గురు మహర్దశ వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సంతానపరంగా కూడా వీళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీనలగ్నం వాళ్ళకి గురు మహర్దశ నీచ స్థానంలో లేకపోతే యోగించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే చంద్రమహర్దశ అనేది ఏ విధంగా ఉండబోతుంది, చంద్రుడు అనేవాడు ఎలా ఉండబోతున్నాడో మనం చూసుకునేటట్టయితే చంద్రుడు ముఖ్యంగా వీళ్ళకి పంచమాధిపతి అయ్యాడు.
చంద్రుడి వల్ల మానసికంగా ధైర్యం ఉంటుంది, మనోబలం బాగా పెరుగుతుంది. అలానే వాటర్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ, ఆయిల్ బిజినెస్ సంబంధించిన వ్యక్తులు కానీ, వాటర్తో ఏదైతే బిజినెస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. సముద్ర ప్రమాదాలు, అలానే నదుల్లో ప్రమాదాలు, నీటి యొక్క గండాలు ఇవన్నీ కూడా తప్పిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చంద్రమహర్దశ అనేది యోగం వల్ల కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కానీ చంద్రుడు రాహుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ కలిస్తే చెవి, ముక్కు, గొంతు, సైనస్సు, నిమోనియా సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఉండాలి. అంటే ఐస్ క్రీమ్స్ కానీ, పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ, అలానే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఏసీలు ఇలాంటివన్నీ కొద్దిగా అవాయిడ్ చేయటం చాలా మంచిది. అది నీచ స్థానంలో ఉంటే, ఉచ్చ స్థానంలో ఉంటే ఇవన్నీ కూడా గోహెడ్ తినచ్చు, ప్రాబ్లం లేదు. అలానే మిగతా దశల్ని మనం చూసుకునేటట్టయితే ఈ మీనలగ్నానికి ముఖ్యంగా కుజ మహర్దశ బాగా కలిసి వస్తుంది. కుజుడు వల్ల రియల్ ఎస్టేట్ కానీ, భూములు కానీ, కెమికల్ కంపెనీలు కానీ, ఆర్థిక స్థితిగతులు కానీ, అంటే డబ్బు అనేది కన్వర్ట్ అయ్యి ఎసెట్స్ రూపంలో మారిపోతుంది. ఎసెట్స్ రూపంలో మారిపోవటం వల్ల స్థిరాస్తి అంటే చరాస్తి కాస్త కన్వర్ట్ అయ్యి స్థిరాస్తి రూపంలో ఉంటుంది. ఇక్కడ కుజమహర్దశ అనేది బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. మీనలగ్నానికి రవి షష్టమాధిపతి కావటం వల్ల పాపయ్యాడు. అంటే రవి మహర్దశలో కొంత ఆరోగ్యపరంగా ఉండాలి, ఉద్యోగపరంగా కొద్దిగా అక్కడక్కడ తోటి కొలీగ్స్ అన్ని విషయాలు చెప్పకుండా కొంత రహస్యంగా ఉండాలి. చంద్రుడు పంచమ కోణాధిపతి కావటం వల్ల శుభత్వాన్ని ఇస్తాడు. కుజుడు ద్వితీయాధిపతి నవమాధిపతి కావటం వల్ల శుభత్వాన్ని ఇస్తాడు. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కానీ, కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ, కెమికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకు కానీ, న్యాయ వ్యవస్థ వాళ్ళకు కానీ, రక్షణ శాఖ కానీ, పోలీస్ వ్యవస్థ వాళ్ళకు కానీ, నేవీ వాళ్ళకు కానీ బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధుడు చతుర్థ సప్తమాధిపతి కావటంలో పాపి. అంటే ఏదన్నా మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత ఆచితూచి అడుగు వేయండి. ఎవరిని తొందరగా పడి నమ్మద్దండి. నమ్మటం వల్ల మనం మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురువు దశమాధిపతి పాపే అయ్యి లగ్నాధిపతి కావటం వల్ల కొంత శుభంగా ఉంది కాబట్టి కింద పడినా మీద పడినా డబ్బు విషయంలో మటుకు ప్రాబ్లమ్స్ ఉండవు. ఆర్థిక పరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నా బట్ డబ్బులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది గురువు నీచ స్థానంలో లేకపోతే, మంచి స్థానంలో ఉంటేనే. శుక్రుడు తృతీయ అష్టమాధిపతి కావటంలో పాపి. తృతీయ అష్టమాధిపతి కావటంలో పాపి అంటే ఏమిటి? వివాహ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. అంటే భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో భార్యాభర్తల మధ్యలో డివోర్స్ వరకు కూడా రాకూడదు. శుక్రుడు రాహుతో కలిసినా, కేతువుతో కలిసినా, కుజుడితో కలిసినా, శనితో కలిసినా, రాహు నక్షత్రాలు, కేతు నక్షత్రాలు, కుజుడు నక్షత్రాలు, అలాంటి నక్షత్రాల్లో పాపగ్రహ నక్షత్రాల్లో ఉండకుండా ఉండటం మంచిది. 6, 8, 12 స్థానాల్లో శుక్రదోషం అనేది ఉండకూడదు. అందులో వివాహ బంధ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. అపవాదులు, అవమానాలు, శుభ కార్యక్రమాలు నిర్వహణ చేయలేకపోవటం, భార్యాభర్తల మధ్యలో గొడవలు, తగాదాలు రాకుండా, డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి. శని లాభ వ్యయాధిపతి అయ్యాడు కాబట్టి పాప అయ్యాడు కాబట్టి శని మహర్దశలో కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవడం చాలా మంచిది. నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేయండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మన జాతకంలో ఎప్పుడూ కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ప్రైవేట్ ఉద్యోగం కానీ, మన లైఫ్లో స్టార్డమ్ అదృష్టం కలగాలంటే ఏంటంటే రవి బాగుండాలి. రవి బాగలేదు అని అనుకోండి, సూర్య నమస్కారాలు, సూర్యుడి యొక్క ఆరాధన, అలానే సూర్య హోమము, అలానే సౌరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయాలి. అంటే సూర్యుడు ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని, అదృష్టాన్ని, రాజయోగాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి సూర్యుడు మన జాతకంలో నీచబడినా, అలానే మనకి ఉచ్చస్థానంలో లేకుండా నీచబడితే ఏదైతే మనకి ఆ రవి వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో మనం చూసుకుని రవి యొక్క దోషాన్ని పరిహారం చేయాలి. అలానే చంద్రుడు మనోకారకుడు అంటాం మనం. ఆ చంద్రుడు మానసికంగా ఆందోళన తీసుకొచ్చేవాడు. అలానే నీటి మీద, అలానే సముద్రాల మీద, నదుల మీద ప్రమాదాన్ని, సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ తీసుకొచ్చేవాడు చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క దోషాన్ని తొలగించుకోవాలంటే చంద్రుడి యొక్క జపం చేసుకోవటం కానీ, అలానే చంద్రుడికి సంబంధించిన వివిధ పద్ధతులు, వివిధ రెమెడీస్ చేసుకోవటం వల్ల మనకు మానసికంగా ఉత్సాహం అనేది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మెంటలీ డిజార్డర్ లేకుండా. అలానే కుజుడు ప్రమాదాన్ని చేసేవాడు. కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, అలానే మెడికల్ కంపెనీలు, రియల్ ఎస్టేటు, అలానే భూములు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు ఇవన్నీ కూడా తెలిపేవాడు ఎవరంటే అంగారకుడు. ప్రమాదాలను తెలిపేవాడు కూడా అంగారకుడే. దానికి అంగారకుడు నీచ స్థానంలో ఉన్న, అంగారకుడు బాగలేకపోయినా, కుజదోషం ఉన్నా దానికి ఖచ్చితంగా అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి, కుజ జపం లాంటివి, అంగారక హోమాన్ లాంటివి చేసుకోవటం మంచిది. అలానే బుధుడు బుద్ధికారకుడు. బుధుడు నీచబడ్డా అలానే మేధస్సునిచ్చేవాడు, అలానే ప్రణాళికాబద్ధంగా వెళ్ళేవాడు,
అలానే ప్రణాళికాబద్ధంగా మనం వెళ్ళలేని స్థితిలో ఆలస్యం జరుగుతున్న పనులలో ఫైనాన్షియల్ పరంగా కానీ విద్య పరంగా కానీ అనుకూలంగా లేకపోతే బుధుడి యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే గురువు అంటే విద్యాకారకుడు, ధనకారకుడు, యోగాన్ని ఇచ్చేవాడు, అదృష్టాన్ని ఇచ్చేవాడు గురువు. అంటే గురువు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా బృహస్పతి పాశుపతాశ్ర రుద్రాభిషేకం. గురువు నీచ స్థానంలో ఉన్న ఎన్ని డిగ్రీల్లో నీచ స్థానంలో ఉన్నాడు అనేది మనం చూసుకోవాలి. ఆ గురువు యొక్క ఫలితాన్ని మనం అనుసరించి గురువు యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకోవాలి. దానికి బృహస్పతి పాశుపతాశ్ర రుద్రాభిషేకాలు ఉంటాయి, గురు జపాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా రెమెడీ అనేవి ఖచ్చితంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి. వివాహకారకుడు అంటే కళత్రకారకుడు, అలానే లగ్జరీని ఇచ్చేవాడు, సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని ఇచ్చేవాడు, వివాహం జరిపించేవాడు శుక్రుడు. శుక్రదోషం ఉంటుంది కొన్ని జాతకాల్లో. అంటే శుక్రదశ కలిసి రాని వాళ్ళు ఉంటారు. నేను చెప్పిన రవిదశ, అలానే చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, ఈ శుక్రదశలు అంతర్దశలు బాగలేని వ్యక్తులు కూడా శుక్రుడు వివాహం కాబట్టేదో ఆలస్యం అవుతుంది, దగ్గరికి వచ్చినట్టు వచ్చిపోతుంది, ఏది కూడా మనం పనులు చేయలేకపోతున్నాం, వాహనాలు కొనుగోలు చేయలేకపోతున్నాం అనే వ్యక్తులందరూ కూడా భృగుపాశుపతాశ్ర రుద్రాభిషేకం లాంటివి చక్కగా జాతకాన్ని చూపించుకొని జాతకంలో అసలు నిజంగా దోషం ఉందా లేదా తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. శని ఆయుక్కారకుడు అంటే శని మహర్దశ కలిసి వస్తుందా లేదా, ఆ లగ్నానికి శని బాగలేడా, శని నీచ స్థానంలో ఉన్నాడా మనం తెలుసుకోవాలి. శని ఆయుష్ ఇచ్చేవాడు శని. ఆరోగ్యపరంగా అనారోగ్యం చేసేది, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడు కూడా శనే. అలానే రవి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడే. అలానే కుజుడు ప్రమాదాలను కలిగించేవాడు. కాబట్టి శని యొక్క దోషం పోవటానికి శని జపము, శనికి సంబంధించిన హోమము, అలానే తైలాభిషేకం లాంటి వివిధ పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ శని యొక్క దోషం తొలగించుకోవటం చాలా మంచిది. అలానే రాహు అంటే విదేశాలకు వెళ్ళటం, జీవితంలో మాయగా ఉండటం, జీవితంలో ఏది కూడా అనర్థాలకు దారితీసే అవకాశాలు, దగ్గరకు వచ్చినట్టు వచ్చి పనులు లేటుగా జరగడానికి రాహువు సంబంధించినవి కూడా సర్పసూక్త పాశుపతాశ్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోవాలి. రాహు మార్గదశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. అలానే కేతు జ్ఞానకారకుడు కేతు అంటాడు. ఆ కేతువు మంచి స్థానంలో లేకపోయినా రాహుకేతు నీచ స్థితిలో ఉన్న సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఉన్నా కూడా ఆ కేతు యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవడానికి గణపతి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ కేతు మహర్దశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని బట్టి, ద్వాదశ భావాలను బట్టి, రాశ్యాధిపతులను బట్టి నిజాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళితే దాని యొక్క పరిహారాలు, ప్రతి పరిహారానికి కూడా ఖచ్చితంగా ఒక జీవితంలో ప్రాబ్లమ్స్ ఉందంటే ఖచ్చితంగా పరిహారం చేసుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. నెగిటివ్లో ఉంటేనే మనం పాజిటివ్ వస్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.